హాయ్ అందరికి వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఈ రోజు వీడియో ఏంటంటే మీకు ఆల్రెడీ తమ్నేలో చూసిరు కదా, విలేజ్కి వెళ్తున్నాం అనమాట. అయితే ఎందుకు అంటే కన్నయ్యకి పుట్టెంట్రుకలు తీయించాలి, అది కూడా తిరుపతిలోనే. అందుకని చెప్పి బయలుదేరిపోయినాం, ఊరు నుంచి వెళ్ళిపోదాం అని చెప్పి. ఇక్కడ చూడండి, తులసి కోటని ఇట్లా ట్యాప్ కింద పెట్టిన డ్రాప్ డ్రాప్ పడేటట్టుగా వాటర్ని. ఎందుకంటే మళ్ళీ మేము 1 వీక్ ఉండం కదా ఇక్కడ, అందుకని చెప్పి ఇంకా మేమైతే అట్లా చేసినాం అనమాట. ఆ తర్వాత అంతా చెక్ చేసుకొని ఇంకా బయలుదేరిపోయినాం. అప్పటికే 7 ఏమో అవుతుండే టైము, కానీ అప్పటికే కూడా చాలా ట్రాఫిక్ ఉండే. ఇక ఫైనల్గా అయితే హైవేకి వచ్చినాం. హైవేకి వచ్చేసరికి ఇంకా అమ్మయ్య అనిపిస్తుంది కదా. ఇక అప్పటికి 2 అవర్స్ ఏమో అవుతుండే, కానీ ఒక నిద్ర పోయి అంటే ఏమంటారు, ఒక నిద్ర కూడా చేసేసిండు అనమాట. ఇంకా కొద్దిసేపు లాగుదాము. ఇంకొకటి బైక్ తీసుకొచ్చినాం కదా, నాకైతే బ్యాక్ పెయిన్ వచ్చింది అనమాట 2 అవర్స్కే. ఇంకా 4-6 అవర్స్ ఎట్లా జర్నీ అయ్యేలా అబ్బా అని చెప్పి ఇంకా అక్కడక్కడ ఆక్కుంటూనే వెళ్ళినాము. ఇంక ఇక్కడైతే కొద్దిసేపు ఆగితే కన్నయ్య చూడండి మంచిగా వెహికల్స్ చూసుకుంటూ అట్లా ఎంజాయ్ చేసిండు అనమాట. కొద్దిసేపు వాళ్ళ డాడీ, కొద్దిసేపు నేను ఎత్తుకుంటూ అట్లా టైం పాస్ చేసినాం అక్కడే. ఇంకా ఆ తర్వాత మళ్ళీ బయలుదేరిపోయినాక మళ్ళీ వేరొక ప్లేస్ దగ్గర ఆగినాం, అంటే మా సైడ్ అనమాట. మెహబూబ్ నగర్ కి దగ్గరలో ఆగినాము. ఇంకా కన్నయ్యకి ఫుడ్ తినిపించాలి కదా, అందుకని చెప్పి ఇంట్లోనే మార్నింగ్ చేసుకొచ్చిన అనమాట నేను పాలకూర రైస్. ఇంకా అదే తినిపిస్తున్నా ఇక్కడ నేనైతే. ఇంకెంత దూరం ఉంటుంది నాన్న ఈ నుంచి? 2 అవర్సా? కిలోమీటర్స్ లెక్క 90 వస్తుంది. ఏంటివి కానీ అవి ఏంటివి రన్న అవి? ఇక్కడ చూడండి కొండలు కనిపిస్తున్నాయి కదా, ఇది మన్నెంకొండ విలేజ్ అనమాట. మెహబూబ్ నగర్ పక్కలే ఉంటది. ఈ మన్నెంకొండ స్వామిని తెలంగాణ తిరుపతి అని కూడా అంటారంట. అయితే తిరుపతి వెళ్ళలేని వారు ఉంటే కూడా ఇక్కడ మొక్కులు తీర్చుకుంటారు, అంత ఫేమస్ అనమాట. ఇక్కడ ఉండే వెంకటేశ్వర స్వామి 3 కొండల నడుమ ఒక గుహల స్వయంగా వెలిసిండు. అంతేకాకుండా కోనేరు కూడా స్వయంగా ఏర్పడ్డదంట. అందుకని చెప్పి ఇక్కడ అంత స్పెషల్. జాతర గానీ ఉత్సవాలు గానీ చాలా బాగా జరుగుతుంది. ఒకవేళ టెంపుల్ కనుక వెళ్తే ఖచ్చితంగా వీడియో తీసి పెడతా. ఇక్కడ చూడండి, ఇదే అనమాట మా విలేజ్. ఫైనల్ గా అయితే ఎంటర్ అయిపోయినాం విలేజ్ లకి. ఇంకొద్దిగా దూరంలోనే ఉన్నాం మా ఇంటికి. ఇక్కడ చూడండి టెంపుల్, ఇది దత్తాత్రేయ టెంపుల్ అనమాట. మా ఇంటికి పక్కలోనే ఉంటది. ఈ సందులో నుంచి నడుచుకుంటూ వెళ్ళొచ్చు, కాకపోతే ఇంకా బైక్ ఉంది కదా అని చెప్పి ఇటు నుంచి వెళ్తున్నాము. ఈ రైట్ సైడ్ లో స్కూల్ కనిపిస్తుంది కదా, ఇది గవర్నమెంట్ స్కూల్. మా హస్బెండ్ కూడా ఇక్కడే చదువుకున్నాడు అనమాట. ఈ రెడ్ స్టెప్స్ ఉంది కదా, ఇది అనమాట మా ఇల్లు. ఆ ముందు టెంపుల్ ఉంది కదా, అదేమో లింగమయ్య స్వామి టెంపుల్ అనమాట, మా కుల దైవము. ఆ పక్కన పాతీలు మొత్తం. ఇక్కడ చూడండి మా కన్నయ్య వచ్చి రాగానే వాళ్ళ అన్న బండి కనిపించిందో లేదో ఇంకా దాంతో మంచిగా ఆడుకున్నాడు అనమాట. మళ్ళీ అది కాకుండా ఇంకా నేను వచ్చిన లేవు అని చెప్పి వాళ్ళ అక్కను కూడా నిద్ర లేపేసిండు. చూడండి బండి నీదే, మీరేసుకునేవు నువ్వు. పో 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 లేచాడు. బతుకో బతుకో. చింతండి అన్నది బండి అన్నదా, మీరేసుకుంటూ. కన్నయ్య, ఏయ్ శ్యామ్ సుందర్, చేయి చూపి. అప్ప నన్ను పోలీసు వాళ్ళకి చూపిస్తా. బియ్యం తెచ్చుకో, నేను పోలీసు వాళ్ళకి చూపిస్తా. పో. ఏయ్ లడే, లడు, తుర్వా ఇక్కడ తీసుకురా బే. ఆ సబ్బులు ఇల్లు అద్దుతున్నాడు.
ఇది నెక్స్ట్ డే మార్నింగ్ వీడియో అనమాట. చూడండి సూర్యుడు కూడా వచ్చేసిండు. 6:30 ఏమో అవుతుంది టైము. అసలు కన్నయ్య అయితే నిన్నటి నుంచి ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు అనమాట. ఏడుస్తున్నాడు బాగా ఎవరైనా ఎత్తుకుంటే. ఎందుకంటే ఇంకా సిటీలో నేను ఒక్కదాన్నే ఉంటా, అంత అలవాటు లేదు కదా, ఊర్లో అందరినీ చూసి భయపడుతున్నాడు అనమాట. కాకపోతే 2 days తర్వాత మంచిగానే పోయిండు. ఇంకా చూడండి. ఏ శ్యామ్ సుందర్, శ్యామ్, కన్నయ్య, ఏ కన్నయ్య, ఏయ్ దిగు దిగు దిగురా ఎట్లా పో. ఏ తీరా లేవు మాన్సని ఊరుకు, మాన్సని ఊరుకు. కింద పడతామ్మా. అక్కడ ఉరుకు. అంతే మరి ఈ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఒక్క లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ బాయ్.